అందరికీ వందనాలండి. జీవం గల దేవుడి చేతిన పడడం భయంఘోరం. అంటే ఆయన చేతిన పడితే మనకి మేలు ఉంటుంది, కీడు ఉంటుంది. ఎందుకంటే బైబిల్ని అడ్డు పెట్టుకొని మనం పరలోకం చేరచ్చు. ఎందుకంటే జీవగంధంలో మనం జీవాన్ని చేర్చే లక్షణాలు ఉంటాయి. అందులో అవి నేర్చుకొని దాని ప్రకారంగా ఉంటే కనుక మనం పరలోకం చేరచ్చండి. ఆయన వద్దకు చేరచ్చు, ఆయనతో కలిసి ఉండొచ్చు. కానీ బైబిల్ని అడ్డు పెట్టుకొని పాపం వైపు పరిగెట్టేవారు ఉంటారు కదా, వారికి నరక శిక్ష తప్పదు. ఇప్పుడు తెలియని వారికి చేస్తున్నారనుకో పాప క్షమాపణ ఉంటుందండి. తెలిసి చేసిన వారికి క్షమాపణ ఉండదు. దేవుడి చేతిని పడితే వారు బహుఘోరమైంది స్థితి వాళ్ళది. ఎందుకంటే బైబిల్ని అడ్డు పెట్టుకుంటారు, చర్చికి వెళ్తారు, సినిమా హాల్కి వెళ్తారు, చర్చికి వెళ్తారు, బార్ షాపులకి వెళ్తారు, బైబిల్ చదువుతారు, సిగరెట్లు కాలుస్తారు, డ్రగ్స్ తీసుకుంటారు, బూతు మాటలు ఆడుతూ ఉంటారు. అంతే కదా, వాక్యం వింటారు, అక్కర సంబంధాలు పెట్టుకుంటారు, అక్కర సంబంధమైన తలంపులు కలిగి ఉంటారు, కొండలు చెప్తూ ఉంటారు, అబద్ధాలు ఆడుతూ ఉంటారు, స్నేహితుల మధ్యన సమాధానం ఉంచరు. వారు ఏం చేస్తారంటే లంకిలు పెట్టి కొండలు పెట్టి విడదీస్తూ ఉంటారు. ఇలాంటి తత్వం నువ్వు కానీ కలిగి ఉంటే కనుక ఈరోజు నీ మనసుని మార్చుకో. ప్రభా నన్ను క్షమించనని అడుగు, దేవునికి క్షమాపణ చేస్తాడు. క్షమించి నేను మళ్ళీ పునరుద్ధరిస్తాడు. హల్లెలూయా. నీ తప్పులు ఒప్పుకొని నువ్వు దేవుడు ప్రేమను పొందుకో. ఒప్పుకోకుండా కప్పుకొని తిరుగుతూ ఉన్నావంటే దేవుడి చేత పడడం బహుఘోరము. ఆయన లేఖనాలు సెలవిస్తున్నాయి కదా, ఏమని ఆయన ఏం చెప్తున్నారంటే, నేను ఎప్పిచ్చారు స్త్రీ నా క్షమిస్తాను తప్ప వేషధారిని క్షమించను, నా నోటు నుండి ఊసి వేస్తాను అంటున్నారు. నువ్వు నోటు నుండి ఆయన చేత నువ్వు పొగిడించుకుంటావో, ఆయన చేత ఊహించుకుంటావో అది నీ చేతిలోనే ఉంది. పాపానికి వెళ్ళి నరకంలో పడతావో, వాక్యానుసారంగా నడిచి ఆయన ఒడిలోకి చేరతావో అన్నది నిర్ణయం నీ ముందే ఉంది.